హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా తిరుచెందూరు వెళ్ళామని చెప్పి. సో తిరుచెందూరు ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. అంటే ఇదొచ్చి తిరునెల్వేలికి వెళ్ళే ఆన్ ద వేలో వన తిరుపతి అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. అది మన శరవణ భవన్ హోటల్, శరవణ స్టోర్స్ అవి ఉంది కదా, ఆ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్ని. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్ చెప్పాలంటే పున్నై నగర్ అని చెప్పి ఆ ప్లేస్లో ఉంటుంది. తిరుచెందూరు నుంచి 20 కిలోమీటర్స్, తిరునెల్వేలి నుంచి 1.5 అవర్ పడుతుంది అనమాట. ఈ టెంపుల్ వచ్చి రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. అంటే మరీ ఓల్డ్ టెంపుల్ అయితే కాదు. ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట మెయిన్. అది కాకుండా మనకి వినాయకుడు, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, పద్మావతి, ఆండాలు, తర్వాత మనకి దక్షిణామూర్తి, కృష్ణుడు అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా. అంటే ఒకే టెంపుల్లో అన్నీ ఉన్నట్టు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. మొదటి ఎంట్రన్స్లో ఎంటర్ అయిన వెంటనే మనకి స్ట్రైట్గా ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి తులాభారం అవంతా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి అర్చన టికెట్స్ అవన్నీ ఇచ్చి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. మనకి బయట ప్రాకారం వచ్చేసి చుట్టూరు చెట్లు ఉన్నాయన్నమాట. లోపల గర్భగుడి చుట్టూ వేరే దేవుడి సన్నిధులతో పాటు మనకి దశావతారాలు, విష్ణు అవతారాలు అంతా కూడా పెయింటింగ్స్ రూపంలో డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఆ కాలమ్స్ చూడండి, చాలా బాగా కార్వ్ చేస్తున్నారు. అండ్ సీలింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్ఫుల్ ఉంది. అండ్ ఎక్కువసేపు కూడా పట్టట్లేదు. మార్నింగ్ 6:30కి అలా ఓపెన్ అవుతుంది. నైట్ 8 వరకు ఉంటుంది అనమాట టెంపుల్. ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. టికెట్ అయితే ఏం లేదు. మనకి అర్చన చేసుకోవాలి అంటే మనకి అరౌండ్ 10 రూపీస్ అలా ఉంటుంది. అర్చన చేసుకోవచ్చు. అండ్ బాగా చేస్తున్నారు కూడా. మనకి తిరుమలలో గర్భగుడి ఎలా ఉంటుందో అలానే పెట్టారనమాట. బయటకు వస్తే మనకి మర్చెండైజ్ అంతే, విగ్రహాలు అండ్ లడ్డు ప్రసాదాలు అన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివే. అండ్ ఇక్కడ కుంకుమ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండింది. గ్రీన్ కుంకుమ, కుబేర కుంకుమ అంట, అదేంటో చాలా డిఫరెంట్ ఉండింది. మేము జస్ట్ చూసాం కానీ తీసుకోలేదు. మనకి ప్రసాదం అయితే లడ్డు ఇస్తారు. అది కాకుండా మనం సపరేట్గా కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు అనమాట అక్కడ. అండ్ వన్స్ మనకి ఈ టెంపుల్కి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఒకటొచ్చి మెయిన్ వెంకటేశ్వర స్వామి అండ్ మిగతా గుడులు, ఇంకొకటి వచ్చి రాముల వారికి ఎంట్రన్స్ అనమాట. మేము వచ్చి అక్కడ బయటకు వచ్చి కొన్ని ప్రసాదాలు అవి తీసుకొని ఫొటోస్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ రాముల వారి గుడికి ఎంటర్ అయిపోయాము. రాముల వారి గుడి లోపల కూడా మనకి సీత, రామ, లక్ష్మణులు అవన్నీ కూడా పెయింటింగ్స్ రూపంలో చాలా బాగా డిస్ప్లే చేస్తున్నారు. అండ్ చుట్టూరు ప్రాకారం అయితే చాలా బాగుంది. చాలా ప్లాంట్స్ అంతా పెట్టి చాలా అంటే కూర్చొని రిలాక్స్గా, అంటే ఒక టెంపుల్ ఫీల్ అనేది చాలా బాగుందన్నమాట. అండ్ వన్స్ మీరు బయటకి రాగానే అక్కడ మనకి తినడానికి కూడా శరవణ భవన్ హోటల్ ఉందన్నమాట. చాలా బాగుంది ఫుడ్ అక్కడ. అండ్ మనకు మామూలు చెన్నైలో ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట. సో మీరు ఈ టెంపుల్కి రావాలంటే మాత్రం ఫస్ట్ తిరుచెందూరుకి వెళ్ళే పని అయితే మార్నింగ్ మనం 6 o'clockకి స్టార్ట్ అయిపోతే టెంపుల్ తర్వాత వన్స్ టిఫిన్ చేసేసుకొని రేపు నెక్స్ట్ ఏదన్నా చూడాలి అంటే కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ వచ్చి టిఫిన్ తీసేసుకున్నాము. అంటే ఇడ్లీ, దోశ అన్నీ చాలా బాగుండింది. కానీ సింపుల్గా ఇడ్లీ వడ తీసేసుకున్నాము. అదైతే బెటర్ అనిపించి. అండ్ ఇదొచ్చి ఒక అంటే టెంపుల్ హోటల్ రైట్ లెఫ్ట్లో ఉంటుందన్నమాట, ఆపోజిట్లో. టెంపుల్ నుంచి కొంచెం లోపలికెళ్తే ఆ విలేజ్ కూడా ఉందన్నమాట. ఈ శరవణ భవన్ హోటల్ ఉంది కదా, ఆ ఓనర్ది ఈ విలేజ్ అనమాట. అందుకని అతను ఒక గుర్తుగా ఒక దేవుడి గుడి వాళ్ళ విలేజ్కి ఉండాలి అని చెప్పి కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది. ఒకసారి అయితే వెళ్ళొచ్చు మీరు కంపల్సరీ. అంటే మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు నవ తిరుపతి టెంపుల్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.